చీఫ్ పవన్ కళ్యాణ్ హవా కనిపించింది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ కూటమి ఏకపక్ష విజయాలు సాధించాయి. పూణే కంటోన్మెంట్, బల్లార్పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్లలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. కమలం కూటమి అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షోలు, బహిరంగ సభలు కూడా నిర్వహించారు. తెలుగు వాళ్లు పెద్ద సంఖ్యలో నివసించే వారి ఓట్లే లక్ష్యంగా ప్రచారం సాగింది. పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లోని బీజేపీ అభ్యర్థులందరూ గెలిచి సక్సెస్ కొట్టారు. ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రచారం నియోజకవర్గాలతో పాటు సమీప నియోజకవర్గాల్లోనూ బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. పవన్ జీ, మీ వల్లే గెలిచాను, మీ ప్రభావం చాలా ఉందని షోలాపూర్ నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోతే అన్నారు. షోలాపూర్లో పవన్ చేసిన ర్యాలీ వల్లే తాను గెలిచినట్లు చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హవా కనిపించింది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ కూటమి ఏకపక్ష విజయాలు సాధించాయి. పూణే కంటోన్మెంట్, బల్లార్పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్లలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. కమలం కూటమి అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. తెలుగు వాళ్లు పెద్ద సంఖ్యలో నివసించే వారి ఓట్లే లక్ష్యంగా ప్రచారం సాగింది. ఇక పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లోని బీజేపీ అభ్యర్థులందరూ గెలిచి సక్సెస్ కొట్టారు. ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రచారం నియోజకవర్గాలతో పాటు సమీప నియోజకవర్గాల్లోనూ బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. పవన్ జీ, మీ వల్లే గెలిచాను, మీ ప్రభావం చాలా ఉందని షోలాపూర్ నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోతే అన్నారు. షోలాపూర్లో పవన్ చేసిన ర్యాలీ వల్లే తాను గెలిచినట్లు చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హవా కనిపించింది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ కూటమి ఏకపక్ష విజయాలు సాధించాయి. పూణే కంటోన్మెంట్, బల్లార్పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్లలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. కమలం కూటమి అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షోలు, బహిరంగ సభలు కూడా నిర్వహించారు. తెలుగు వాళ్లు పెద్ద సంఖ్యలో నివసించే వారి ఓట్లే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం సాగింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది రేనా. ఎందుకంటే సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా కూడా ఈయన పవన్ కళ్యాణ్ కాదు తుఫాన్ అంటూ కూడా సంబోధించారు. అంతకు ముందు కూడా హర్యానాలో అతని ఒక సనాతన బాబు అంటూ కూడా ఆయనని ఆకాశానికి ఎత్తారు. సో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ప్రచారంలో పలు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని చెప్పాలి. ఎందుకంటే ముంబై మహానగరంతో పాటు మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల్లో కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు, ముఖ్యంగా ఆదిలాబాద్ తో పాటు అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి కూడా చాలా మంది కూడా సెటిలర్లు మహారాష్ట్రలో ఉన్నారు. వాళ్ళ తెలుగు వాళ్ళు మాట్లాడే వాళ్ళందరి తరఫున కూడా వెళ్లి ప్రత్యేకంగా కూడా పవన్ కళ్యాణ్ వెళ్లి క్యాంపెయినింగ్ చేశారు. సో ఇందులో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు మారి మ్రోగుతుందని కూడా చెప్పాలి. ఎందుకంటే కొద్ది రోజులుగా కూడా ఎప్పుడైతే సనాతన ధర్మం స్టాండ్ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా కూడా మారు మ్రోగిపోతుంది. ఇప్పుడు తాజాగా ఇప్పుడు మహాయుతి కూటమి కూడా అక్కడ మహారాష్ట్రలో దాదాపు గెలుపు ఇంకా అఫీషియల్ డిక్లరేషన్ అయి దాదాపు 220 సీట్ల పైగా కూడా లీడ్ లో ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలితాల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్
హవా స్పష్టంగా కనిపించిందని కూడా చెప్పాలి మనము. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ కూటమి ఏకపక్ష విజయాలు కూడా సాధించింది. పూణే కంటోన్మెంట్ తో పాటు అలాగే బల్లార్పూర్, డెగ్లూర్, షోలాపూర్, అలాగే లాతూర్లలో పవన్ కళ్యాణ్ విస్తృతంగా కూడా ప్రచారం చేశారు. ఇటు కమలం కూటమి అభ్యర్థులు మద్దతుగా రోడ్ షోలు, పలు బహిరంగ సభలు కూడా నిర్వహించారు. తెలుగు వాళ్ళు పెద్దగా నివసించే వారి ఓట్లే లక్ష్యంగా కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం సాగింది. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు అందరూ గెలిచి కూడా సక్సెస్ కొట్టారు. ఏ ఒక్క కాన్స్టిట్యున్సీలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ఏ ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా మహాయుతి కూటమి ఎక్కడ కూడా ఓడిపోలేదని కూడా చెప్పాలి. వారి ఎట్ ది సేమ్ టైం ఈ ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాలతో పాటు సమీప నియోజకవర్గాల్లో కూడా బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే పవన్ జీ మీ వాళ్ళే వాళ్ళే గెలిచాను, మీ ప్రభావం వల్ల చాలా ఉందని షోలాపూర్ నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోతే ఎక్స్ వేదికగా కూడా పవన్ కళ్యాణ్ ని అప్రిషియేట్ చేస్తూ కూడా ట్వీట్ చేశారు. షోలాపూర్ లో పవన్ కళ్యాణ్ చేసిన నిర్వహించిన ర్యాలీ వల్లే తాను గెలిచానంటూ కూడా ఎక్స్ వేదికగా కూడా ప్రకటించారు. సో ఇప్పుడు మా సౌత్ ఇండియాలో అంటే సదరన్ పార్ట్స్ ఇటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాకుండా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా కూడా మారుమ్రోగుతోంది. ఎందుకంటే ముందుగా అనుకున్నట్టు ప్రధాని కూడా పలుమార్లు పవన్ కళ్యాణ్ ని సంబోధిస్తూ తుఫాన్ అంటూ, సనాతన బాబు అంటూ కూడా సంబోధించారు. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ లో కూడా ఆయన ఎక్కడెక్కడ ర్యాలీలు, ఏ కాన్స్టిట్యున్సీలో ప్రచారాలు నిర్వహించారో అక్కడెక్కడ కూడా బీజేపీ ఓడిపోకుండా అన్ని సీట్లు గెలుచుకోవడము, ఎట్ ది సేమ్ టైం పరిసరాల చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలలో కూడా గెలవడము, అక్కడ గెలిచిన నేతలు కూడా ఎక్స్ వేదికగా మీ వల్లే గెలిచాము పవన్ కళ్యాణ్ జీ అనడం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక ఏపీకే పరిమితం కాలేదు. ఆయన ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఫిల్మ్ జనరల్ గా సినిమాలలో పాన్ ఇండియా స్టార్ అన్నట్టు ఆయన ఇప్పుడు నేషనల్ పాలిటీషియన్ గా కూడా, జాతీయ రాజకీయ నాయకుడు కూడా అయిపోయాడని కూడా చెప్పొచ్చు. సో పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీకి ఒక దిక్సూచిలా మారబోతున్నాడు అనేది మాత్రము మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బట్టి తెలుస్తుంది. ఆయన చేసిన కొన్ని ప్రాంతాల్లోనే ప్రచారం నిర్వహించి ఉండొచ్చు, కానీ వాటిలలో ఎక్కడ కూడా ఓడిపోకపోవడం కూడా అది చాలా కీలక అంశము. సో డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ లో బీజేపీకి మాత్రము ఆంధ్రప్రదేశ్ లో ఒక పాత అయితే లేట్ చేస్తారనేది కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రేయానా, శ్రీచరణ్, అంటే దేవేంద్ర రాజేష్ కోతే మాత్రం ట్వీట్ చేశారు, పవన్ జీకి థ్యాంక్స్ చెప్పారు. అయితే మిగతా చోట్ల కూడా ఆయన ప్రచారం చేసిన చోట్ల గెలిచారు కదా, సో వాళ్ళు కూడా ఏమైనా పవన్ పై ట్వీట్ చేసే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్ గా సాయంత్రం ఇంకా ఇప్పటికే అఫీషియల్ గా అక్కడ సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి అధికారి నివాసం వర్ష దగ్గర, అలాగే థానేలో ఉన్న క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. కొద్దిసేపటి కిందటే దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అలాగే చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే వాళ్ళు అందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో డెఫినెట్ గా మొత్తం ఓవరాల్ గా సమరీ అయిపోయాక కూడా ఖచ్చితంగా ఎవరెవరైతే క్యాంపెయినింగ్ చేసినారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా ఆ గెలిచిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞత చెప్పే అవకాశం ఉంది. అంటే మిగతా వాళ్ళు పొలిటికల్ పార్టీలు అంటే యూజువల్ గా బీజేపీ పార్టీలో అదర్ స్టేట్స్ నుంచి వచ్చి స్టార్ క్యాంపెయినర్ గా క్యాంపెయినింగ్ చేయడం ఒక ఎత్తు విత్ ఇన్ ద పార్టీలో, కానీ పవన్ కళ్యాణ్ వెళ్లి ప్రచారం చేయడం కూడా ఒక ఎత్తు. ఎందుకంటే ఇందాక కూడా దానికి కారణం కూడా చెప్పుకున్నావు, ఎప్పుడైతే సనాతన ధర్మం స్టాండ్ తీసుకున్నాడో పవన్ కళ్యాణ్, దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ కి ప్రశంసల వెల్లువెత్తులు వస్తున్నాయి. ఎందుకంటే అదర్ స్టేట్స్ నుంచి కూడా ఎస్పెషల్లీ హిందూ కమ్యూనిటీ, హిందూ ఓటర్లు ఎవరైతే ఉన్నారో హిందూ సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఒక రకంగా చెప్పాలంటే ఓవర్ నైట్ కూడా ఆయన నేషనల్ పాలిటీషియన్ కూడా అయిపోయాడు, జాతీయ స్థాయి రాజకీయాలకు అప్ టు ద మార్క్ కూడా వెళ్ళాడని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు డేర్ చేసి ఏ పొలిటీషియన్ కూడా ఒక వేరే పార్టీలో ఉన్న వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడడము, సనాతన ధర్మం అనే స్టాండ్ కూడా అంత సాహసం ఇంతవరకు ఏ పొలిటీషియన్ కూడా చేయలేదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఎందుకంటే అందరూ కూడా డిప్లొమాటిక్ గా లౌకికవాదంతో కూడా రాజకీయాల్లో వెళ్తారు, కానీ ఒకటే స్టాండ్ మీద నేను ఇక పైన కూడా ఉంటాను అని ఆ స్టాండ్ తీసుకోవడం కూడా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ చాలా సుపరిచితుడిని చేసిందని కూడా చెప్పుకోవచ్చు. రేయానా, ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.